Rise it, shine it, sun it, shine it, farm it, grow it, almond, grow it. Hold it, clamp it, shake it, almond, quick it, and reshake it. Shake it, drop it, scoop it, pile it, almond, box it, farm it. Take it, weigh it, sort it, send it, chop it, dice and smooth it. Blend it, then reblend it, milk it, almond. హాయ్ అండి, మీ పేరండి? నాగరాజ్ గారు. ఎలా ఉంది బాదం మిల్క్? బందర్లో బాదం మిల్క్ బాగుంటుందండి. ఎప్పటి నుంచి చదువుతున్నారు ఈ బాదం మిల్క్ అనేది? నేను ఒక 2 years నుంచి చదువుతున్నారు. ఇదే ఊరా అండి? పల్లెతమ్మలపాలెం, ఇక్కడ బందర్ దగ్గర పల్లెతమ్మలపాలెం. ఓకే, అసలు ఇక్కడే తాగాలని చెప్పేసి ఎందుకు అనిపిస్తుంది? ఇక్కడ చుట్టుపక్కల చాలా మంది ఉండగా ఇక్కడే ఎందుకు బాగుంది? ఇక్కడే టేస్ట్ ఉంటుంది, ఇక్కడే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది కూడా. దాంట్లో కోవా వేస్తారు, చాలా బాదం పప్పు కూడా ఎక్కువ వేస్తారు, బాదం పప్పు వేస్తారు. ఓకే ఓకే, చాలా బాగుంటుంది. సో మీ ఫ్రెండ్స్ తో కూడా వచ్చి తాగుతుంది, మీ ఫ్యామిలీతో వచ్చినట్టు తాగుతుంది మీ అమ్మగారా? ఓకే, నమస్తేనండి. అది సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దాకా నేను చాలా మందిని చూసానండి, చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ప్రతి ఒక్కళ్ళు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో వాళ్ళందరూ ఇన్ని బళ్ళు ఉన్నా కూడా కేవలం ఇక్కడని గుర్తు పెట్టుకుని మాత్రమే ఇక్కడికే వచ్చి తాగుతున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు అప్సరా బాదం మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ బాదం పాలు ఎంత బాగుంటాయో. సో మీరు కూడా తప్పకుండా ఈ యొక్క అప్సరా బాదం మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని వచ్చి ఈ యొక్క పూణే సెంటర్లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో 58వ నెంబరు 59వ నెంబర్ షాపులకు వచ్చి ఈ యొక్క బాదం పాలు టేస్ట్ చేస్తారని నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం రావడం జరిగిందండి. ఈ దసరా సందర్భంగా ఈ మచిలీపట్నం ప్రాంతంలో నవరాత్రుల సందర్భంగా శక్తి పటాలు అనేవి ఇక్కడ తిప్పుతూ ఉంటారు. అసలు ఆ శక్తి పటం ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఈ మచిలీపట్నం ప్రాంతానికి, అసలు కాళికాదేవి విశేషాలు ఏంటి, ఇక్కడ కాళికా పైడమ్మ తల్లి గుడి అని ఇక్కడ ఉందండి. ఇది అసలు ఈ కాళికా పైడమ్మ గుడికి సంబంధించిన అసలు స్వయంభూ కొలిచిన క్షేత్రం ఇది. ఇది వచ్చేసి ఈడేపల్లి ప్రాంతంలో ఉందండి. ఈడేపల్లి నిజాంపేట బోర్డర్ లో ఉంటుంది అనమాట. ఈ రెండు ఏరియాలు అనమాట. ఈ 2 ఏరియాలకు మధ్యలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. అసలు ఈ టెంపుల్ ఎలా తెలిసింది, అసలు దీన్ని ఎవరు చేస్తున్నారు, అసలు దీని మెయింటెనెన్స్ ఏంటి, అసలు ఈ శక్తి పటాలు ఎలా చేస్తారు, ఎలా కడతారు, ఏంటి ఆ విశేషాలని ఈ రోజు మనం తెలుసుకుందాం రండి. దసరా నవరాత్రులు అంటే ముందుగా గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం. కానీ విజయవాడ కంటే దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. మరెక్కడ కాదండి, మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలకత్తా కాళీమాత ఆలయం జరిగే దసరా ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోకుండా కాదు అంతకంటే ఘనంగా ఇక్కడ శక్తి పటాల ఉత్సవాలు నిర్వహిస్తారు. దీని వెనక 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మచిలీపట్నంలో దసరా ఉత్సవాలు జరిగినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో మరే ప్రాంతంలో జరగవంటే అతిశక్తి కాదు. మచిలీపట్నం ఈడేపల్లిలో ఉన్న ఆలయంలో ఎన్నో ఏళ్లుగా నిర్విరామంగా పూజలు అందుకుంటున్న కాళీమాత చరిత్ర ఏంటి, ఇక్కడ శక్తి పట్టాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ కాళీమాత అమ్మవారు 3 తరాలుగా పూజలు అందుకుంటుంది. మచిలీపట్నం చెందిన కాళీరంగస్వామి వారు బ్రిటిష్ కాలంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆయన అమ్మవారి ఉపాసకులుగా చెప్తారు. కలకత్తాలో ఉన్న కాళీమాత ఆలయానికి వెళ్ళి దర్శించుకుని ఇంటికి చేరుకోగా ఆ రాత్రి ఆయన కలలోకి అమ్మవారు వచ్చి నేను నీ వెంటే వచ్చాను, ఇక్కడ నాకు గుడి కట్టి పూజలు చేయండి, కలకత్తాలో దసరా ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో అలాగే ఇక్కడ కూడా చేయండి అని ఆజ్ఞాపించిందట. వెంటనే ఆయన ఈడేపల్లి సెంటర్లో 8 దిక్కులు కలిసే కూడలిలో ఆలయాన్ని నిర్మాణానికి సంకల్పించారు. అష్టలక్ష్ములు కలిసిన ఆదిపరాశక్తిగా అమ్మవారు కొలువు తీరారు. దాదాపు 160 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు నిర్విరామంగా పూజలు అందుకుంటున్నారు. వేద పండితునికి తప్ప మామూలు వ్యక్తులు అమ్మవారి విగ్రహాన్ని తాకరు. కాళీరంగస్వామి తర్వాత దుర్గా సింగ్, ఆయన తర్వాత హరి సింగ్, ఇలా 3 తరాలుగా అమ్మవారికి ఈ కుటుంబం దసరా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోంది. శక్తి పటాలు ఎందుకు చేస్తారు, ఇది అసలు ఈ శక్తి పటాలు ఎందుకు, ఈ ప్రశ్న కదా మేము మనసులో తలెత్తుతున్నాయి. శక్తి పటాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రభలు ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని కదిలించలేరు కాబట్టి అమ్మవారి రూపాన్ని ప్రభపై చిత్రిస్తారు. అది అమ్మవారి విగ్రహ రూపం. ఆవిడ ఆగ్రహాన్ని ఆపడం ఒక హనుమంతుల వారికే సాధ్యం కాబట్టి ప్రభకు వెనుక వైపు ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీస్తారు.
దసరాకు నెల రోజుల ముందు నుంచే ఈ ఘట్టం మొదలవుతుంది. వెదురు కర్రలతో ప్రభను తయారు చేసి దానిపై మందమైన పేపర్ను అతికిస్తారు. దానిపై అమ్మవారి ఆంజనేయ స్వామి చిత్రాలను గీస్తారు. నరకాసుర వధ చేసిన సమయంలో అమ్మవారు ఎలా ఉంటుందో ఇక్కడ శక్తిపీఠంపై ఉండే అమ్మవారి ఉగ్ర రూపం కూడా అలాగే గీస్తారు. తొలినాళ్లలో ఈడేపల్లి శక్తిగుడి ప్రభ ఒక్కటే ఉండేది. కాలక్రమేణా ఇప్పుడు మచిలీపట్నంలో ఒక ఆలయానికి ఒక్కో శక్తిపీఠం ఉంది. అమావాస్య రోజున కాపాలిక పూజలు చేస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాల్లో ఇంటింటికి వెళ్ళే అమ్మవారిని భాద్రపద అమావాస్య రోజు రాత్రి సమయంలో ఆలయం నుంచి బయటకు తీసుకొస్తారు. దాన్ని ఒక వ్యక్తికి కట్టి ఆలయ పూజారితో కలిసి హిందూ శ్మశాన వాటికి తీసుకుని వెళతారు. అక్కడ పూజారి కాపాలిక పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనకట్ట కట్టి అమ్మవారిని ఆహ్వానిస్తారు. అనంతరం పరవద్దు ఇక్కడ మొక్కులు మొక్కుకునేవారు పసుపు మొక్కులు ఉపవాసం తప్పనిసరిగా పాటించాలి. పాడ్యం నుంచి విజయదశమి వరకు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో శక్తి పటాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. ముందుగా పటం కట్టుకున్న వ్యక్తి ఇంటికే వెళ్తారు. అనంతరం ఆ వీధిలో ప్రతి ఇంటికి అమ్మవారిని తీసుకెళ్తారు. శక్తి పటం కట్టుకున్న వ్యక్తి కాళ్ళను పసుపు నీటితో కడిగి కొబ్బరికాయ సమర్పించి హారతిని ఇస్తారు. ఉద్యోగం వస్తే, పిల్లలు పుడితే, పెళ్లి జరిగితే ఇలా ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు. తీరిన వారు శక్తి పటాన్ని కట్టుకుని మొక్కు తెచ్చుకుంటారు. ఇందుకు అబ్బాయిలు మాత్రమే అర్హులు. శక్తి పటాన్ని కట్టుకునే వ్యక్తి ఆ రోజు ఉదయం పాలు తాగడం మినహా ఏమీ తినకూడదు. ఉపవాసం ఖచ్చితంగా ఉండాల్సిందే. నల్ల చీర, కాళ్ళకు గజ్జెలు కడతారు. శక్తి పటాన్ని నడుముకు బిగించాక ముఖానికి కాళీమాత రూపాన్ని తలపించేలా ఉండే కలహారాన్ని కడతారు. చేతిలో ఒక కత్తిని పెడతారు. అంతే పూర్తయ్యాక ఆ వ్యక్తిని అమ్మవారు ఆవహిస్తుందని నమ్ముతారు. అందుకే శక్తి పటాన్ని కట్టుకున్న వ్యక్తి అమ్మవారిని భావిస్తారు. ఇక్కడ ప్రజలు ఇక అమ్మవారికి కొందరు పసుపు మొక్కులు మొక్కుతారు. తమ కోరికలు తీరితే పసుపు ఆడిస్తామని మొక్కుకుంటారు. ఈ మొక్కులను ఈ నవరాత్రుల్లో మాత్రమే తీరుస్తారు. ఎవరైతే పసుపు మొక్కులను తీర్చాలో వారింటి వద్దకు శక్తి పటాన్ని తీసుకెళ్తారు. డప్పులు మోగిస్తూ ఉండగానే కేజీల కొద్ది పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున ఇవి ఎక్కువగా జరుగుతాయి. ఆఖరి రోజు చాలా స్పెషల్. 9 రోజులు జరిగే శక్తి పటాల ఉత్సవాలు ఒక ఎత్తు అయితే విజయదశమి రోజున జరిగే సంబరాలు మరో ఎత్తు. ఆ రోజు ఉదయం మొదలు మర్నాడు ఉదయం వరకు శక్తి పటాలు పురవీధుల్లో తిరుగుతూనే ఉంటాయి. విజయదశమి రోజున రాత్రి ప్రతి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పట్టణానికి నడిబొడ్డున ఉన్న కోనేరు సెంటర్కు అన్ని ఆలయాల శక్తి పటాలు చేరుకుంటాయి. అక్కడ పెద్ద పూజారి జమ్మి చెట్టు ఆకులతో ప్రత్యేక పూజలు చేసి అందరికీ ఆ ఆకుల్ని పంచిపెడతారు. అమ్మవారితో పాటు సెమీ చెట్టు కొమ్మలను తీసుకొచ్చి ఆలయంలో ఉంచడంతో ఇక్కడ దసరా ఉత్సవాలకు ముగుస్తాయి. ఈ ఉత్సవాన్ని కన్నులారా చూసేందుకు ఎక్కడెక్కడో వారంతా సంతూరికి చేరుకుంటారు. కుల మత భేదాలు లేకుండా మచిలీపట్నంలో జరిగే దసరా ఉత్సవాలకు వైభవంగా జరుపుకుంటారు.